సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే. హర్ష, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా ఈ యుద్ధాల వల్ల బంగారు వెండి ధరలు ఎలా పెరగబోతున్నాయి అన్న దాని గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. హర్ష ఆల్మోస్ట్ ఒక 7-8 మంత్స్, ఒక 9 to 10 మంత్స్ వరకు, అంటే చెప్పాలంటే మన జనవరి మంత్ ఎండ్ వరకు కూడా బంగారం వెండి ధరలు ఏ రేంజ్లో పెరిగాయో చూసాము. గోల్డ్ అయితే ఆల్ టైమ్ హై 1,82,000 వరకు వెళ్ళిపోయింది. అండ్ వెండి ఏమో ఆల్ టైమ్ హై 4,20,000 రూపాయల వరకు వెళ్ళింది. సరే, మొత్తానికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఆల్మోస్ట్ అన్ని 40 to 50% వరకు తగ్గిపోయి ప్రస్తుతం ఏమో వెండి ఏమో 3 లక్షలకు వచ్చేసింది, బంగారం ఏమో 1,70,000-71,000కి వచ్చేసింది. అసలు ట్రంప్ ఏమో చాలా గట్టిగా చెప్పేశాడు, మరో 4 వారాల పాటు నేను సరదాగా యుద్ధం చేసుకుంటానంటూ కూడా ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ యుద్ధాల వల్ల ఈ బంగారం వెండి ధరల ర్యాలీ మళ్ళీ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, అసలు ఊహించగలమా ఈసారి రాబోయే ర్యాలీని? కరెక్ట్ సార్. లైక్ ఫిబ్రవరి మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ చాలా కూల్ డౌన్ అయిపోయి ఉండింది. మీరు చూస్తే గోల్డ్ దగ్గరగా 1,50,000-1,60,000 మధ్యలో స్ట్రాంగ్ బేస్ నెల మొత్తం ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉండింది. ఎప్పుడైతే 1,60,000 దాటుకుని ముందుకెళ్ళిందో 1,70,000కి రీచ్ అయిపోయింది. సిమిలర్లీ సిల్వర్ కూడా ఆల్మోస్ట్ నెల మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్లో $80 దగ్గర, 70-80 మధ్యలోనే ఉండింది. 80కి బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ 90+కి వెళ్ళింది. అయితే ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే, సాటర్డే సండే ఎప్పుడైతే అమెరికా ఇరాన్ మీద అటాక్ చేసిందో దాని ఇంపాక్ట్ ఇమ్మీడియట్గా మండే మనకు తెలియాలి, రైట్? మండే రోజు మ్యాక్సిమం గోల్డ్ స్పైక్ ఎంత వచ్చింది? 2% పెరిగింది. నార్మల్గా ఒకవేళ యుఎస్ ఇరాన్ మీద అటాక్ చేయడం అనేది పెద్ద ఇష్యూగా ప్రపంచం మొత్తం కనుక చూసుంటే గోల్డ్ ఇంకా చాలా స్ట్రాంగ్ మూమెంట్ ఇచ్చి ఉండాలి. మేబీ 4%, 5% మూమెంట్ అన్న ఇచ్చి ఉండాలి. అంత స్ట్రాంగ్ మూమెంట్ ఇస్తే అప్పుడు మనం అనుకొని ఉండొచ్చు, ఓకే, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా అమెరికా ఇరాన్ మీద అటాక్ చేయడం చాలా రిస్కీ థింగ్గా చూస్తున్నారు, దానివల్ల సేఫ్ యాసెట్కి మూవ్ అయిపోదాం అని చెప్పి చాలా స్ట్రాంగ్గా గోల్డ్ అండ్ సిల్వర్లోకి వస్తున్నారు. అయితే కేవలం 2% పెరగడాన్ని మనం పరిగణనలో తీసుకుంటే అట్ ద మూమెంట్ ఎవరు కూడా దీన్ని అంత పెద్ద స్ట్రాంగ్ ఇష్యూగా చూడట్లేదు, రైట్? డెఫినెట్గా దే ఆర్ ఫ్యాక్టర్ ఇన్ సమ్ అమౌంట్, అందుకే 2% పెరిగింది, రైట్? $5,200 ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండింది. దాన్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ వచ్చి ఇమ్మీడియట్గా $5,400 టచ్ అయిపోయింది, రైట్? ఆల్మోస్ట్ ఆ మూమెంట్ ఏదైతే వచ్చిందో దాని ప్రకారం మనం అనలైజ్ చేసుకుంటే అట్ ద మూమెంట్ అందరూ కొంత యుఎస్ ఇరాన్ని అటాక్ చేయడాన్ని కొంత డీస్టెబిలైజింగ్గా చూస్తున్నారు, దానివల్ల కొంత రిస్క్ ప్రీమియం పెంచుకున్నారు. అంతే తప్పితే మరి రాబోయే రోజుల్లో చాలా బీభత్సం రావచ్చేమో అన్న ఫియర్ అయితే ఈరోజు మనకు ఇప్పటివరకు చూసిన గోల్డ్ సిల్వర్ ప్రైజెస్లో కనిపించట్లేదు. రెండోది ట్రంప్, ఇందాక మీరు అన్నట్టు ట్రంప్ నెక్స్ట్ రాబోయే 4 వారాల్లో కూడా ఈ వార్ కొనసాగచ్చు అని అంటున్నారు కనుక, సో అది ఈవెన్ మనం నార్మల్గా అనలైజ్ చేసుకున్నా కూడా అటువైపు కొమినీ లేడు, వాళ్ళ ఇంపార్టెంట్ మినిస్టర్స్ కూడా లేరు కనుక రెవల్యూషనరీ గార్డ్స్ రాబోయే వారాలు ఇలాగే నిన్న మొన్న ఎలాగైతే దుబాయ్ అన్నిటి మీద మిగతా పక్క దేశాల మీద బాంబ్స్ ఎలా వేశారో రాబోయే 2-3 వారాలు కూడా అందరి మీద అటాక్ చేస్తా కూర్చుంటారు. అమెరికా కూడా దానికి రిటాలియేషన్కి వెళ్తూ ఉంటుంది. సో ఈ స్క్విర్మిషెస్ అంటాం కదా, చిన్న చిన్న బ్యాటిల్స్ ఇవన్నీ రెగ్యులర్గా నెక్స్ట్ 2-3 వీక్స్ కంటిన్యూ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనుక ఈ 2-3 వారాలు గోల్డ్ ఖచ్చితంగా స్లోగా కొంచెం క్లైంబ్ అవుతూ పైకి వెళ్ళొచ్చు. అయితే ఎక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్ అని చూస్తే గోల్డ్ ఇంటర్నేషనల్ ప్రైస్లో ఇంతకుముందు జనవరి ఎండింగ్లో 1,82,000 ఏదైతే టచ్ అయిందో 1,82,000 కానీ క్రాస్ అయ్యి ముందుకెళ్తే, ఒకవేళ 1,82,000 క్రాస్ అయ్యి ముందుకెళ్తే అప్పుడు మళ్ళీ నిజమైన స్ట్రాంగ్ మూవ్ కనిపిస్తుంది. ఎందుకంటే అటు నుంచి సప్లై అమ్మడానికి ఎవరు లేరు. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు 1,70,000 నుంచి 1,80,000 మధ్యలో ఏదైనా స్టాక్ ప్రైస్ ఉండింది అనుకోండి, అది ఆల్ టైమ్ హై కొట్టి దాన్ని తగ్గి కొంచెం 10% రేంజ్లోకి వచ్చి మళ్ళీ ఆ ఆల్ టైమ్ హై రీచ్ అవుతుందంటే సప్లై ఉంటుంది. ఎవరైతే ముందు కొన్నారో వాళ్ళందరూ కొంత అమ్మడానికి వస్తారు. ఆ సప్లై మనకి గోల్డ్కి 1,82,000 వరకు కనిపిస్తుంది. 1,82,000 దాటి ముందుకెళ్ళిందంటే సప్లై ఉండదు, ఓన్లీ బయింగే ఉంటుంది కనుక అప్పుడు మనకి స్ట్రాంగ్ మూమెంట్, అప్వర్డ్ మూమెంట్ కనిపించడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సిమిలర్లీ సిల్వర్ కూడా 3 lakhs నుంచి 4,20,000 దాటి ముందుకెళ్ళాలి, అప్పుడు కానీ సిల్వర్లో స్ట్రాంగ్ మూమెంట్ కనిపించదు.
బట్ అట్ ద మూమెంట్ మనం చూస్తే నెక్స్ట్ రాబోయే 2-3 వారాల్లో స్లోగా పెరుగుతూ మేబీ గోల్డ్ 1,80,000 కంటే కొంచెం తక్కువలోనే ఆగిపోవచ్చు, సిల్వర్ 3,50,000 కంటే కొంచెం తక్కువలోనే ఆగిపోవచ్చు తప్పితే, అన్లెస్ యుఎస్ ఇరాన్ మధ్యలో వార్లో ఒక పెద్ద సంక్షోభం క్రియేట్ అవడం, అంటే ఇరాన్ కనుక ఒక స్ట్రాంగ్ బాంబ్స్తో దుబాయ్నో లేకపోతే అమెరికన్ బేసెస్ని అటాక్ చేసి దానివల్ల 2-3 దేశాలు స్ట్రాంగ్గా ఇరాన్ మీదకి యుద్ధం మీద రావడానికి వచ్చే పరిస్థితులు ఉంటే తప్పితే గోల్డ్ సిల్వర్ అంత స్ట్రాంగ్ మూమెంట్ ఏం రాకపోవచ్చు. స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతూ నెక్స్ట్ 2-3 వీక్స్ ఎప్పుడైతే ఇరాన్ గురించి అందరూ మర్చిపోతారో అప్పటి వరకు కొంచెం స్లైట్ మూమెంట్ ఇస్తుంది తప్పితే దేర్ ఇస్ నో స్ట్రాంగ్ ఇండికేషన్ దట్ ముందుకు వెళ్తుందని, భారీగా ముందుకు వెళ్తుందనే ఇండికేషన్ అయితే లేదు. అంటే ఇప్పుడు ఇంత చెప్పాలంటే భారతదేశం చుట్టుపక్కల అంతా యుద్ధాలు జరుగుతున్నాయి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, తర్వాత నిన్నటి నుంచి చూస్తున్నాము ఇరాన్, ఇజ్రాయెల్ జరుగుతుంది కాబట్టి అంటే అందరూ ఏం భయపడుతున్నారంటే మళ్ళా వెండి 4-5 లక్షలు, ఒక 5-6 లక్షలకు వెళ్ళిపోద్దేమో. ఎందుకంటే ఇప్పుడు స్పెక్యులేట్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే ఆ రీజన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్యానిక్ సిచ్యువేషను, ఆ యుద్ధాల ఇంపాక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తర్వాత ఇరాన్ వాళ్ళు ఈవెన్ యుఏఈ మీద కూడా అటాక్స్ చేశారు, యూఏలో ఉన్న ఎయిర్పోర్ట్స్, దుబాయ్లో ఎయిర్పోర్ట్స్ మీద చేశారు, బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కల పెద్ద పెద్ద హోటల్స్ మీద కూడా అటాక్స్ చేస్తున్నారు. కాబట్టి అంటే ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుందన్న అంచనాలు అసలు దొరికే అవకాశం ఉంది మనకి. సో పాత వార్లు జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు, లేకపోతే అమెరికా సద్దాం హుసేన్ మీద లేదా ఇజ్రాయెల్ హమాస్ మీద అటాక్ చేసినప్పుడు, ఈ గతంలో జరిగిన వార్స్ అన్నప్పుడు చూసుకుంటే గోల్డ్ ఎస్పెషల్లీ 5-10% మ్యాక్సిమం మూవ్మెంట్ ఇస్తుంది. మరీ డ్రాస్టిక్గా 20-30% మూవ్మెంట్ అయితే ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నార్మల్గా ఏంటి, ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు ఫస్ట్ వీటి వల్ల ఆయిల్ ప్రైజులు పెరిగి దానివల్ల కంపెనీస్కి ఒక ప్రాఫిట్స్ తగ్గిపోతే, కంపెనీ ప్రాఫిట్స్ ఇస్ నథింగ్ బట్ అల్టిమేట్లీ షేర్ ప్రైస్. కంపెనీ ప్రాఫిట్స్ ఎంత తగ్గుతాయి అంతవరకు షేర్ ప్రైజులు తగ్గిపోతాయి అన్న భయంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి మనీ తీసి సేఫ్ యాసెట్స్ అంటాం గోల్డ్లోకి షిఫ్ట్ చేసుకుంటారు. స్టాక్ మార్కెట్స్ మనకి మాక్సిమం 10% డ్రా డౌన్ కనిపిస్తున్నాయి త్రూ అవుట్ హిస్టరీ ఇలాంటి వార్స్ జరిగినప్పుడు. సో ఇక్కడ 10% తగ్గితే అదే 10% ఆ గోల్డ్లోకి కనిపించాలి మాక్సిమం. సో అట్ ద మ్యాక్స్ ఈ చిన్న యుద్ధాల వల్ల మాక్సిమం 10% పెరగాలి. గోల్డ్ గత 2 ఏళ్లుగా పెరగడానికి కారణం ఏంటి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాదు. యుద్ధం జరిగినప్పుడు అమెరికా రష్యా దగ్గర ఉన్న డాలర్స్ అన్నిటిని ఫ్రీజ్ చేసేమన్నారు. రష్యా దగ్గర ఉన్న డాలర్స్ ఇక్కడ చెల్లవు అని చెప్పారు. అది ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అన్నిటికీ భయం కలిగించింది. ఎందుకు భయం కలిగించింది, రేపు వాళ్ళకి అమెరికాకి ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రంప్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్ ని వెపన్ గా వాడుకుంటే, మీ దగ్గర ఉండే డాలర్స్ చెల్లవని చెప్పు, వీళ్ళ దగ్గర ఉండే డాలర్స్ ఎవరు తీసుకోవద్దని చెప్పి శాంక్షన్స్ పెట్టడం, ఇలాంటివి చేస్తే దానివల్ల మనకి ఇబ్బందులు కలుగుతాయి. కనుక ఆ భయంతో అందరూ డాలర్స్ నుంచి గోల్డ్ షిఫ్ట్ అయ్యారు తప్పితే పర్సే రష్యా ఉక్రెయిన్ వాళ్ళిద్దరు గొడవలు అవుతున్నాయని చెప్పి అందరూ మొత్తం స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయి గోల్డ్లోకి రావాలని ఎవరు అనుకోలేదు, రైట్? సో ఎప్పుడైతే ట్రంప్ వచ్చి తన దగ్గర ఉన్న పవర్ ఏంటి, ప్రపంచ దేశాలు అన్నిటి దగ్గర ఉండే డాలర్స్ ని వెపన్ గా ఆ దేశాలని కంట్రోల్ చేయాలని వాడుకుంటాడు. అప్పుడు ఆ కంట్రీస్ ట్రంప్కి అంటే నా శత్రువుకు ఉండే పవర్ని తగ్గించడానికి నా దగ్గర ఉండే డాలర్స్ ని గోల్డ్ లో కన్వర్ట్ చేసుకోవడం ఒకటే మార్గం కనిపిస్తుంది. కనుక ఆ టైంలోనే వీళ్ళందరూ సెంట్రల్ బ్యాంక్స్ అని గోల్డ్ లోకి వస్తారు. ఆ సిచ్యువేషన్ అట్ ద మూమెంట్ ఎప్పుడైతే 23 అక్టోబర్ నవంబర్ నుండి అండ్ 24 ఫెబ్ మార్చ్ అక్కడి నుంచి యాక్సలరేట్ అయింది. ఆ టైమ్స్లోనే సెంట్రల్ బ్యాంక్స్ అప్పటి నుంచి స్ట్రాంగ్గా వాళ్ళ దగ్గర ఉండే డాలర్స్ అన్నింటినీ గోల్డ్లోకి కన్వర్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. గోల్డ్ ఇంత బాగా పెరిగిన తర్వాత రీసెంట్ డేటా కూడా సెంట్రల్ బ్యాంక్స్ ముందు ఎంత కొంటున్నారో దాంట్లో అయితే కొంచెం స్లో డౌన్ కనిపిస్తుంది అని చెప్పారు తప్పితే ఇంకా ఎక్కువ కొంటున్నారని అయితే ఎవరు అనట్లేదు. కొంటున్నారు, ఇప్పటికీ ఇంకా కొంటున్నారు. దానివల్లే గోల్డ్ ప్రైజెస్ ఇంకా పెరుగుతూ వెళ్తున్నాయి. సో కొనడం అయితే కంటిన్యూ అవుతుంది, బట్ భారీ స్థాయిలో కొనడం, ఎస్పెషలీ అమెరికా ఇరాన్ మీద యుద్ధం వల్ల దానివల్ల సడన్గా ఎక్కువ కొనడం అనేది ఏం జరగదు. కనుక అంత డ్రాస్టిక్ మూమెంట్స్ ఏమి ఉండకపోవచ్చు, స్లో గ్రాడ్యువల్గా గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి కొంచెం లాంగ్ టర్మ్లో చూసుకుంటే యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై పీక్లో ఉంది. జనరల్గా యుఎస్ మార్కెట్స్ ఎప్పుడైనా సరే ఆల్ టైమ్ హై పీక్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొంత కరెక్షన్లోకి వస్తాయి, రైట్? ఆ కరెక్షన్ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ టైంలో ఇమీడియట్గా స్టాక్ మార్కెట్ నుంచి కొంత మనీ గోల్డ్ మీదకి వెళ్ళిపోతుంది, రైట్? ఆ పుష్ ఏదైతే ఉంటుందో అక్కడ రిటైల్ ఇన్వెస్టర్స్
గోల్డ్ ప్రైజెస్ని పుష్ చేస్తారు. ఆ పుష్లో మనకి గోల్డ్ కొత్త హై $6,000 $7,000 వెళ్ళడానికి కనిపిస్తుంది. సో అది ఇంకా మేబీ ఇంకా ఫ్యూ మంత్స్ అవే ఉంది. సో అప్పటి వరకు కానీ గోల్డ్ 6,000-7,000 టచ్ అవడానికి పెద్ద స్కోప్ కనిపించట్లేదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.